మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మేము హైదరాబాద్ దగ్గరలో ఉన్న బోడుప్పల్ గ్రామంలో ఉన్న నిమిషాంబికాదేవి ఆలయాన్ని విజిట్ చేసామన్నమాట. మరి ఆ ఆలయ విశేషాల గురించి మనం తెలుసుకుందాం. ఇది చాలా పవర్ఫుల్ అయిన దేవాలయం అన్నమాట. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బోడుప్పల్ ఇప్పుడు నిమిషాంబిక దేవాలయం విశేషాలన్నమాట. హైదరాబాదులోని బోడుప్పల్ ప్రాంతంలో ఉన్న శ్రీమాత నిమిషాంబికాదేవి ఆలయంని విజిట్ చేసాం. ఇదొక శక్తి పీఠం అన్నమాట. ఈ ఆలయం 2002లో నిర్మించబడింది మరియు పార్వతీదేవి అవతారంగా నిమిషాంబిక దేవికి అంకితం. నిమిష అంటే ఒక నిమిషం, అంబ అంటే పార్వతి, అంటే భక్తుల కోరికలను నిమిషంలోనే తీర్చేస్తుందని అర్థం అన్నమాట. క్షత్రియుల కులదైవమైన ఈ దేవత గుర్తింపు ప్రధాన విశేషాలు. కోరికలు తీర్చడం ఈ దేవత యొక్క గొప్ప గుణం అన్నమాట. ఏం కోరికలు తీరుస్తుందంటే చదువు, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టడానికి వంటి సమస్యలు ఉంటే ఈ ఆలయంలో ఏం చేయాలంటే 16 ప్రదక్షిణాలు చేస్తూ మొక్కుకుంటే మరి కోరికలు త్వరగా తీరుతాయి అని భక్తుల విశ్వాసం. అప్పులు, ఇబ్బందులు తొలగిపోతాయి. భక్తులు రోజు వచ్చి దర్శనం చేసుకుంటారన్నమాట. ప్రత్యేక పూజలు, అన్నదానం వంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆలయం శాంతియుత వాతావరణంతో ప్రసిద్ధిగా ఉంటుంది. ఇది తెరుచుకునే సమయాలు ఏంటంటే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు PM వరకు, సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8 గంటల వరకు, సోమవారం నుంచి ఆదివారం వరకు ఉంటుంది. దీనికి మరి ఈ చిరునామా ఏంటంటే బోడుప్పల్, హైదరాబాదు. ఎవరిని అడిగినా మనకి చెప్తారు. ఆటోలు, బస్సులు బాగానే లభిస్తాయి. మరి ఈ ఆలయం భక్తులకు మానసిక శాంతి, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. అంచేది ఈ ఆలయంలోకి వెళ్ళి మనం పిల్లలు లేని వాళ్ళు మరి ఉద్యోగం కోసం, పాస్పోర్ట్, వీసా, ఏ కోరికైనా సరే కోరుకుని 16 ప్రదక్షిణాలు చేస్తే ఆ కోరిక తీరుతుందని భక్తుల యొక్క గాఢ విశ్వాసం. ఆ తర్వాత ఏం చేయాలంటే మనం 108 ప్రదక్షిణాలు కోరిక తీరిపోయాక చెయ్యాలి అనేటువంటి దీన్నే నిన్న మేము చూశారు కదా, చేయడం జరిగింది, దర్శించుకున్నాం. ఓం నిమిషాంబికాయ నమః. అందరూ కూడా ఎవరికైనా కోరికలు ఉన్నవాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, పెళ్ళిళ్ళు అవని వాళ్ళు, ఏ కోరిక ఉన్నా సరే 16 ప్రదక్షిణాలు చేసి నమస్కరించుకున్నట్లయితే ఆ కోరిక తీరడానికి అవకాశం ఉందని భక్తుల విశ్వాసం. అలాగే నా విశ్వాసం కూడా. ఇలాగా మా చుట్టాలు ఒక ఆవిడికి జరిగింది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారు, పెళ్ళిళ్ళు అవని వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగాయి. ఆ విశ్వాసం మాదనమాట. మీరు కూడా ప్రయత్నం చేయమని. థ్యాంక్ యూ.